నమస్కారం. ఈరోజు ప్రప్రధానంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడికి కడప జిల్లాకు రావడం జరిగింది. అందులో గ్రామ సభలు నిర్వహించడానికి మొట్టమొదటిసారిగా దేశంలోనే ఒక వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చేశారు. ఈరోజు మొత్తం రాష్ట్రం నలుమూలల్లో కూడా ఈ గ్రామ సభలు నిర్వహించడానికి ఆదేశించారు. అలాగే కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా మైసూరువారిపల్లె కోడూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని మైసూరువారిపల్లెకి రావడం జరిగింది. అక్కడ గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలన్నింటినీ వీలైనంత వరకు త్వరగా పరిష్కరించే దిశగా ముందుకు పోయే దాంట్లో ఈరోజు ఆయన ఇక్కడికి చేయడం జరిగింది. అలాగే రాజంపేట నియోజకవర్గంలోని ఇక్కడ పులపుత్తూరు గ్రామం, మందపల్లె, పులపుత్తూరు, తొగురుపేట ఈ గ్రామాలన్నీ కూడా అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడం వల్ల ఇక్కడంతా నిర్వాసితులు చాలామంది 2-3 సంవత్సరాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నారు. వీళ్లకు గత ప్రభుత్వం ఎటువంటి నీడని ఇవ్వలేదు. ఇంతవరకు వాళ్ళకి ఇల్లు కూడా కట్టి ఇవ్వలేదు. వాళ్ళ పొలాల్లో, పంట పొలాల్లో ఇసుక మేట ఉంది, ఈరోజు కూడా తీయలేకపోవడం వల్ల వాళ్ళకు పంటలు కూడా పండించుకునే దానికి అవకాశం లేకుండా పోయింది. సో ఇవన్నిటినీ దృష్ట్యా ఆయన నాదెళ్ల మనోహర్ గారు ఇక్కడికి 2 ఏళ్ళ క్రితం వచ్చినప్పుడు ఆయన ఏదో ఒక రోజు నేను పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. దేవుడి దయ వల్ల ఈరోజు మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రావడం, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా రావడం, ఈరోజు ఈ గ్రామాలకు సందర్శించి ఇక్కడ ఉన్న వీరందరికీ కూడా న్యాయం చేసే దిశగా ఆయన అదే పనిగా వీళ్ళ కోసం ఇక్కడ ఉన్న నిర్వాసితులందరినీ కూడా పలకరించాలనే ఉద్దేశంతో, వీళ్ళకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా భరోసా కల్పిస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా భరోసా దొరుకుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారంటే మాట మీద నిలబడతారు.